అయితే ఎమ్మెల్యేల కొనుగోలుల విషయంలో తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకేంటి సంబంధం అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 100 కోట్లు ఇచ్చి కొనేంత అవసరం తమకు లేదన్నారు. నెంబర్ 1, నెంబర్ 2 ఎవరు లేరని, అంతా బోగస్ అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను ఆపాలని ఈసీని కోరలేదని, కఠినంగా ఉండాలని మాత్రమే ఈసీని కోరినట్లుగా కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో డబ్బు దొరికితే అసలు ఎంత దొరికింది, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎందుకు బయట పెట్టడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నెంబర్ 4 లేదు, ఒట్టి ఫోకస్ అంతా ఇలా ఏమి లేదు. గవర్నమెంట్ ఏం కదా తొందరపడుతుంది. పార్టీలో చేర్చుకోవడం తప్పే ఉంది. వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు. జనరల్గా పార్టీలో పార్టీ మేము కొనుగోలు వ్యవహారంలో మాకు సంబంధం లేదు, సమితి మాకు సంబంధం లేదు. ఆడియోలు ఎక్కడ కూడా డబ్బుల విషయం రాలేదు. పార్టీలో చేరికనే విషయంలో కూడా పెద్ద ఏముంది, పార్టీలో చేరడం కొత్తనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు చేరలేదు. అంతకుముందు బీఎస్పీలో మొత్తం చేర్చుకోలేదా? అంతకుముందు వైఎస్ఆర్సీపీలో చేర్చుకోలేదా? అంతకుముందు టీడీపీలో చేర్చుకోలేదా? మొన్న కేటీఆర్ బీజేపీలో చైర్మన్ అడగలేదా? ఏముందని మీరు తొందరపడుతుంది? అక్కడ ఏమున్నదా? ఆయన అనడానికి మాకేం సంబంధం? అది ఏముందని అంటే ఏముంది అంటున్నా డీలింగ్. నెంబర్ 1 లేదు, నెంబర్ 2 లేదు, నెంబర్ 4 లేదు, ఒట్టి బోకస్ అంతా.